హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? కథ వినడానికి రెడీయా? ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాము. అనగనగనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక నక్క ఒక గుహలో నివసిస్తోంది. దానికి 4 నక్క పిల్లలు ఉన్నాయి. ఆహారం కోసం బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళేది. పిల్లలు కూడా తల్లి మాట విని జాగ్రత్తగా ఉండేవి. ఓ రోజు నక్క ఇంటికి రావడం లేట్ అయింది. నక్క పిల్లలేమో తల్లి కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంతలో ఒక పులి ఆహారం కోసం వెతుక్కుంటూ ఆ గుహ వైపుగా వచ్చింది. నక్క పిల్లలు కూడా దూరం నుంచే పులి రాకను గమనించాయి. భయపడ్డాయి. కానీ ఆపద వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి అని తల్లి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాయి. గుహలోపలికి ఏవో జంతువులు ఉన్నాయి, వాటిని తిందాము అని ఈ పులి రాబోతున్న పులిని చూసి ఓ నక్క పిల్ల ఎలా అంది, ఈరోజు అమ్మ మనకి పులిని ఆహారంగా తీసుకువస్తానంది. అమ్మ చెప్పింది నిజమే, అదిగో పులి మన మాయా గుహలోకి ప్రవేశిస్తోంది అన్నది కొంచెం గట్టిగా. ఆ మాటలు పులికి వినిపించాయి. ఆగింది. ఇంకో నక్క పిల్ల ఏమంది, నేను పులి తల తింటాను అని అంది. మరో నక్క పిల్ల ఇలా అంది, అదేం కుదరదు, నిన్న మన మాయా గుహలోకి వచ్చిన సింహం తల నువ్వే తిన్నావు కదా, అందుకని తల భాగం నేను తింటాను, మిగిలిన శరీర భాగం మీ ముగ్గురు తినండి అంది. ఆ మాటలు వింటున్న పులికి భయం మొదలైంది. నిన్న సింహం వచ్చిందా, వీటికి ఆహారం అయిపోయిందా అని ఆలోచనలో పడింది. ఈ లోపల 4వ నక్క పిల్ల, అమ్మ పులితల నన్ను తినమని చెప్పింది, మీరెవరు తీసుకున్నా నేను ఊరుకోను అంతే అని గట్టిగా అరిచింది. అంతే, ఇంకా పులి అక్కడి నుంచి బయటకి భయంతో పరుగు తీసింది. కాసేపటికి తల్లి నక్క గుహకు వచ్చింది. పులి వచ్చిన సంగతి పిల్లలు చెప్తుంటే విని కంగారు పడింది. కానీ అవి తమ సమయస్ఫూర్తితో తమని తాము ఎలా రక్షించుకున్నాయో విని సంతోషించింది. నక్క తన పిల్లల్ని దగ్గరికి తీసుకొని ప్రేమగా అభినందించింది. అదర్రా కథ. ఎంత ఆపద ఎదురైనా కొంచెం ప్రశాంతంగా సమయస్ఫూర్తితో ఆలోచించి తీసుకునే నిర్ణయం మనల్ని కాపాడుతుంది. ఎటువంటి ప్రాబ్లం నుంచైనా మనం బయటపడచ్చు. అదన్నమాట సంగతి. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.